అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ సేవదల ఆధ్వర్యంలో 78వ గోమాత సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. మాకెవరైతే సహకరించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గోమాత. గోమాత సేవలో మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్ తేవడం పెద్ద టాస్క్ అండి. మేము 78వ గోమాత సేవ కోసం గాను ఉదయం 6 గంటలకు లేచి నేను, నాతో పాటు వర్షిత్ అండ్ అరవింద్ ఎల్బినవర్లో గల వెజిటబుల్ మార్కెట్ యార్డ్కి వెళ్ళామండి. నేను గోమాత సేవ కోసం వాటర్ మిలన్ తీసుకుంటుండే అరవింద్, వర్షిత్ వీటిని అన్నిటిని తీసుకెళ్ళడానికి గోశాలకు తరలించడానికి ఆటో మాట్లాడుతున్నారండి. చాలాసేపు పట్టింది అండి మాకు ఆటో హైర్ చేయడానికి. ఎవరు ఆపడం లేదండి. ఫైనల్గా ఒక పర్సన్ ఆపారు. మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. వెజిటేబుల్స్ మరియు వాటర్ మిలన్ ఆటోలో పెట్టుకొని అంబర్పేటలోని పట్టణంలో గల గోశాలకు తరలించాలని వాళ్ళకి చెప్పాము. చూడవచ్చు మీరు అరవింద్ అండ్ అక్కడ వాటర్ మిలన్ ఇచ్చిన అబ్బాయి వాడికి లిఫ్ట్ చేసి అందులో ఆటోలో పెడుతున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాము పెట్టినందుకు. ఫైనల్గా ఒక ఆటో దొరికిందండి. అందులో మేము వీటిని తరలిస్తున్నాము. చూడవచ్చు మీరు విజువల్స్లో కనిపిస్తుంది. వాటర్ మిలన్ అనేది మార్కెట్ అవుట్ సైడ్లో లభిస్తాయండి. ఆ వాటర్ మిలన్ తీసుకున్న తర్వాత మనము స్ట్రీట్ మనం వెజిటబుల్ మార్కెట్ యార్డ్కి వెళ్తున్నామండి. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పి పెట్టాము పాలకూర కట్టెలని. వాళ్ళు కట్టేశారు. సో దెన్ మనము స్ట్రైట్గా వెళ్ళేసి కుకుంబర్, క్యాబేజ్, క్యారెట్ ఇక్కడ తీసుకున్నాము. చూడవచ్చు మీరు విజువల్స్లో. ఇదంతా మార్కెట్ అండి. ఇక్కడనే మనం తీసుకున్నామండి. చూడవచ్చు మనం తీసుకున్న క్యాబేజ్ అతను పెద్ద మనిషి తరలిస్తున్నాడండి ఆటోలో. సో ఇలా ఆటోలో పెట్టినందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. ఏం ఫ్రీగా ఏం పెట్టరు మనకి. నేను చెప్తున్నాను పలానా ఆటోలో పెట్టాలని. చూడవచ్చు మీరు ఆ పెద్ద మనిషి అది వెయింగ్ చేస్తున్నాడు. క్యాబేజ్ మనం తీసుకున్న క్యాబేజ్ వెయింగ్ చేసేసి పట్టుకెళ్ళేసి మన ఆటోలో పెడుతున్నారు. చూడవచ్చు మీరు. సో దెన్ సేమ్ ప్రక్రియ అండి. ఇప్పుడు క్యాబేజ్ పెట్టాడు, దాని తర్వాత మళ్ళీ కుకుంబర్ పెడతాడు, దాని తర్వాత క్యారెట్ పెడతారు. చూడవచ్చు మీరు. ఆటో అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు అతనికి. ఇవి క్యారెట్ అండి. క్యారెట్ని పెడుతున్నారు. దెన్ కుకుంబర్ అండి. సో క్యారెట్, కుకుంబర్, క్యాబేజ్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేసి ఆ డబ్బులు కట్టేసి అట్లా నుంచి స్ట్రేట్ మళ్ళీ మనము పాలకూర వాళ్ళకి చెప్పి పెట్టాం కదా, అక్కడ అమ్మమ్మ దగ్గరికి వెళ్తామండి స్ట్రేట్. చూడవచ్చు మీరు విజువల్స్లో అదే కనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి వెళ్ళేసి అమ్మమ్మ వద్ద పాలకూరను తీసుకొని మన బండిలో ఆటోలో పెట్టుకొని వెళ్తున్నామండి. చూడవచ్చు మీరు ఆ విజువల్స్లో అవే కనిపిస్తుంది. ఇప్పుడు చూడవచ్చు అరవింద్కి అడ్రస్ తెలుసు అండి. సో అరవింద్ ఆటోలో కూర్చున్నాడు. ఇప్పుడు మనము గోశాలకు తరలిస్తామండి. అదే అడ్రస్ మేము చెప్పబోతున్నాము. అరవింద్ చెప్పేస్తున్నాడు అండి, నాకు తెలుసు అని చెప్పేసి. అదే విజువల్స్లో చూడవచ్చు. సో అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ అండి యథావిధిగానే. పాలకూరకు రబ్బర్లు ఉంటాయి కాబట్టి రబ్బర్లు రిమూవ్ చేసేసుకుంటామండి. అదే విజువల్స్లో మీరు చూడవచ్చు. అంత చక్కగా మన పిల్లలు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని మన వద్దకు వచ్చారు. చూడవచ్చు అవే మనము లబ్బర్స్ని రిమూవ్ చేస్తున్నామండి. పాలకూరకు ఉన్న లబ్బర్స్ను రిమూవ్ చేస్తాము. డైరెక్ట్గా అలాగే పెట్టాము. అలాగా పెడితే వాటికి హాని అవుతుందండి. మనం ఈ సేవ చేసి కూడా వేస్టే. చూడవచ్చు మీరు. రబ్బర్ తీసిన తర్వాత వాటిని అన్నిటిని బాస్కెట్లో మనము సేకరించామండి.
విజువల్స్లో అవి మీకు అవే కనిపిస్తున్నాయి విజువల్స్లో చూడొచ్చు. జై గోమాత. ఈరోజు జై శ్రీరామ్ సేవదల యొక్క 78వ గోమాత సేవ నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను పాలకూర, క్యాబేజ్, వాటర్ మిలన్, క్యారెట్, కుకుంబర్ తీసుకోవడం జరిగింది. మాకు ఎవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఫస్ట్ మనము బాస్కెట్లో సేకరించిన పాలకూరను ఒక క్రమ పద్ధతిలో అక్కడ గోవులు ఉండే చోటుకి తీసుకెళ్తామండి. చూడవచ్చు మీరు విజువల్స్లో ఎంతో ఉత్సాహంగా మన గ్రూప్ సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గోమాతల సంఖ్య పెరిగిపోయిందండి. అక్కడ పెట్టడానికి స్థలం లేదు. సో అవుట్ సైడ్లో కూడా వాళ్ళు గోమాతలను పెట్టారు, చూడవచ్చు మీరు. సో అవుట్ సైడ్లో ఉన్న వాటికి కూడా మనం పెట్టాము. ఈ బాస్కెట్లన్నీ తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని అక్కడ నుంచి సేకరించి మనము గోమాతలకు పెడతామండి. చూడొచ్చు అవి విజువల్స్లో. చూడొచ్చు మన గ్రూప్ సభ్యులు చందు వాటికి ఫీడ్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వాళ్ళు చూడండి అవి ఎంత ఆకలితో ఉన్నాయో మన కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఇప్పుడు ఆ పాలకూరని ఫీడ్ చేస్తున్నారు, చూడొచ్చు. ఒక పిల్లలు మా గ్రూప్ సభ్యులు అందరూ ఎంతో చక్కగా వాళ్ళ చిన్న చిన్న చేతులతో పెడుతున్నారు, చూడొచ్చు. ఇప్పుడు మనకు చాలా టైం దొరుకుతుందండి. ఫస్ట్ అవి పాలకూర వేసుకున్న తర్వాత అవి తినే వరకు మనకు టైం పడుతుంది. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే మనం తెచ్చుకున్న వాటర్ మిలన్, క్యాబేజ్, క్యారెట్, కుకుంబర్ కట్ చేసుకుంటామండి. ఇది ఏదైతే ఉందో క్యారెట్, క్యాబేజ్ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఇలా మనం ఆవులకు ఫీడ్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఏదో అచీవ్మెంట్ చేసామనే సంతృప్తి చెందుతాం. మన సనాతన ధర్మంలో గోమాతలు మన పుత్రదేవులు, మన పూర్వీకులు ఉంటారని మనం నమ్ముతామండి. సకల దేవతలు మన పూర్వీకులు ఉంటారని నమ్ముతాము. సో అలా ఫీడ్ చేయడం వల్ల చాలా సంతోషం వేస్తుందండి. ఏదో సాధించినామన్న ఫీలింగ్ వస్తుంది. సో వ్యూవర్స్, మేము మా కష్టానికి గాను మీరు ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. సో అందరికీ ధన్యవాదాలండి. మాకు ఎవరైతే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో అందరికీ ధన్యవాదాలు. అండ్ గోమాత సేవకు వచ్చిన వాలంటీర్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూడవచ్చు ఇక్కడ పిల్లలు మనం అవుట్ సైడ్లో ఉన్న గోమాతలు కూడా ఫీల్ చేస్తున్నారండి. కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోశాలను నిర్వహిస్తున్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకప్పుడు కంటే ఇప్పుడు సంఖ్య పెంచాలండి, గోమాతల సంఖ్య. చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మేము మొదటిగా మనం చెప్పిన విధంగా పాలకూర తినే సమయంలోనే మనము ఇక్కడ చూడొచ్చు మీరు మన గ్రూప్ సభ్యులు మనం తెచ్చుకున్న కుకుంబర్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మీరు. పిల్లలు ఎంతో సంతోషంగా కుకుంబర్ని కట్ చేస్తున్నారు. అలా డైరెక్ట్ పెట్టలేమండి కుకుంబర్స్ని. చూడొచ్చు క్యారెట్స్ మనం తెచ్చుకున్న క్యారెట్స్ కూడా కట్ చేస్తున్నాము. కుకుంబర్ క్యారెట్స్ అలా డైరెక్ట్ పెట్టలేమండి. క్యారెట్స్ కట్ చేయడం చాలా పెద్ద టాస్క్ అండి బాబు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. మనం అలా డైరెక్ట్ పెట్టడం వల్ల అది తినలేవు, చాలా ఇబ్బంది పడతాయి మన గోమాతలు తినడానికి. సో మనం వాటిని చిన్న చిన్న స్లైడ్స్గా కట్ చేసుకుంటాము. చూడొచ్చు మన గ్రూప్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వాటిని కట్ చేస్తున్నారు.
చూడొచ్చు అక్కడ ఉన్న దూడలు తింటున్నాయండి. స్లైడ్స్ కట్ చేయడం వల్ల వాటికి తినడానికి చాలా ఈజీ అవుతుంది. చూడొచ్చు మరి విజువల్స్లో చూడొచ్చు పిల్లలు ఎంత ఉత్సాహంగా వాటిని కట్ చేస్తున్నారు. తర్వాత మనం తెచ్చుకున్న వాటర్ మిలన్ని కట్ చేస్తున్నామండి. వాటర్ మిలన్ క్యాబేజ్ని చూడొచ్చు మీరు విజువల్స్లో. మన గ్రూప్ సముద్రంలో అందరూ మనం తెచ్చుకున్న వాటర్ మిలన్ని స్లైసెస్లో కట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు. ఈ క్యాబేజ్ ఏదైందో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి బాబు. చాలా టైం టేకింగ్ అండి. చూడొచ్చు వాటిని కట్ చేయడం కూడా చాలా చాలా అవి కష్టం ఉంటుంది చాలా కట్ చేయడము. చూడొచ్చు అయినా సరే మన గ్రూప్ సభ్యులు ఎంతో హ్యాపీగా వాటిని కట్ చేస్తున్నారు. చూడండి కొంతమంది ఏమో వాటర్ మిలన్ కట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు. సో ఇలా చేయడం వల్ల మా గోమాత సేవలకు తినడం చాలా ఈజీ అవుతుందండి. డైరెక్ట్ వేస్తే వాడి తినలే, వేస్ట్. మీరు వేసి కూడా వేస్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గోశాలకు వెళ్ళాలనుకుంటున్నారో క్యాబేజ్, వాటర్ మిలన్, ఇలా ఒక క్యారెట్, కుకుంబర్ పెట్టాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా మీరు కట్ చేసుకోవాలండి స్లైసెస్గా, లేకపోతే అవి డైరెక్ట్ తినలేవు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కొంతమంది అక్కడ గోశాలలో ఒక బోర్డు పెట్టారండి, పిండి పడతలు పెట్టకూడదంట. గోధుమ పిండి, శనగపిండి, రొట్టెలు ఇలాంటి వాటికి పెట్టకూడదంట అండి. అవి జీర్ణం చేసుకోలేమంట. సో అలా పెట్టడం వల్ల అవి తినడం వల్ల వాడికి జీర్ణం కాక కొన్ని గోమాతలు చనిపోతున్నాయి అంట. వాళ్ళు మాకు నోటీస్కి తీసుకొచ్చారు. దయచేసి ఎవరైనా గోమాతలకు ఫీడ్ చేయాలనుకున్న వారు దయచేసి పిండి పదార్థాలు పెట్టకండి. చేతులు జోడించి కూర్చున్నాము. సో మీరు విజువల్లో చూడొచ్చు మనం స్లైడ్స్గా కట్ చేసుకున్న క్యాబేజ్, వాటర్ మిలన్, క్యారెట్స్, కుకుంబర్ను గోవులున్న చోటుకి తరలిస్తున్నాము. అక్కడ ఒక క్రమ పద్ధతిలో యథావిధిగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని వాటికి ఫీడ్ చేస్తామండి. మీరు చూడొచ్చు విజువల్స్లో. మీరు విజువల్లో చూడవచ్చు మనం వేసిన కుకుంబర్, వాటర్ మిలన్, క్యారెట్స్, క్యాబేజ్ ఎంత చక్కగా గోమాతలు తింటున్నాయో చాలా సంతోషంగా ఉందండి. మాకు ఎవరైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో అండ్ వాలంటీర్గా వచ్చారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలండి. చూడొచ్చు మీరు ఎంత చక్కగా వాటిని తింటున్నాయో చాలా హ్యాపీగా ఉందండి. వాటికి గోమాతలకు ఫీడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం బాస్కెట్స్ని అండి, నైఫ్స్ని మనం కడుక్కుంటామండి. ఇంకొకటి అక్కడ మనం ఎక్కడైతే గోమాత సేవ కోసము కూరగాయలకు కట్ చేసుకున్నాము, ఆ ఏరియాలో మొత్తం వెజిటేబుల్ గార్బేజ్ పడి ఉంటుంది. సో వాటిని కూడా క్లీన్ చేసుకుంటాము. బాస్కెట్లను క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేసి అదంతా క్లీన్ చేసి ఒక పక్క కట్టి పెట్టేస్తాము. చూడొచ్చు మన గ్రూప్ సభ్యుడు వాటిని మొత్తం క్లీన్ చేసేసాడు ఆల్రెడీ. మేము వచ్చేలోపే చేసుకున్న బాస్కెట్స్, నైఫ్స్ని చాలా భద్రంగా ఒక దగ్గర భద్రపరుస్తామండి. చోట మన వాళ్ళందరూ మంచిగా వాటిని సర్ది పెట్టేసి మనం ఒక ప్లేస్లో వాటిని భద్రపరుస్తామండి నెక్స్ట్ గోమాత సేవ కోసం. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు నిర్వహించిన జై శ్రీరామ్ సేవలో ఒక 78వ గోమాత సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. నాకు సహకరించిన ప్రతి గ్రూప్ సభ్యునికి పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్.